అందరికీ నమస్కారం. అయితే ఈ యొక్క వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, తప్పకుండా ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకంటూ ఒక ఐడియా, అవేర్‌నెస్ అనేది వస్తది. అంతేకాదు ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అంటే, మీకు ఇంటర్మీడియేట్‌కి సంబంధించినవి ఎటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్, అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఎటువంటి ఐఎంపీ క్వెషన్ అయినా సరే, సొల్యూషన్ అయినా సరే, షార్ట్ కట్స్ అయినా సరే, అన్నీ కూడాని మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. అంతేకాదు మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుకున్నా సరే ఇవన్నీ కూడాని ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఫర్దర్‌గా మీకు బెస్ట్ 5 మోడల్ పేపర్స్ అన్ని సబ్జెక్టులు, మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, నెక్స్ట్ కామర్స్, ఎకనామిక్స్, సాంస్క్రిట్, నెక్స్ట్ ఇంగ్లీష్, ఇవన్నీ కూడాని అప్లోడ్ చేస్తాను. మీరైతే ఎటువంటి టెన్షన్ పడనవసరం లేదు. మన ఛానల్‌ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, నేను ఓన్లీ ఇంటర్మీడియేటే కాదు, ఫర్దర్‌గా మీకు ఎంసెట్‌కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ అవ్వచ్చు, షార్ట్ కట్స్ అవ్వచ్చు, మోడల్స్ అవ్వచ్చు, ఇలాంటివి కూడా అప్లోడ్ చేస్తాను. అంతేకాదు బీటెక్‌కి సంబంధించి M1, M2 ఈ సబ్జెక్ట్స్ కూడా నేను మీకు మోస్ట్ ఐఎంపీ క్వెషన్స్ అప్లోడ్ చేస్తాను. వాటి యొక్క సొల్యూషన్స్ కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు మన టాపిక్ చూసుకున్నట్టయితే మనకి మ్యాథమెటిక్స్ 7 మార్క్స్. అంతేకాదు మీకు మళ్ళీ చెప్తున్నాను, అది 2A అవ్వచ్చు, 2B అవ్వచ్చు. ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ మ్యాథమెటిక్స్, తర్వాత అదేవిధంగా మ్యాథమెటిక్స్ 2A, 2B మనం 7 మార్క్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ 2A, 2B 4 మార్క్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ 2A, 2B 2 మార్క్స్, ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. ఆఫ్టర్ దట్ 1A, 1B అవ్వచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవ్వచ్చు, లేదా కామర్స్, ఎకనామిక్స్, అదేవిధంగా లాంగ్వేజెస్ కూడా, ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? అయితే ఈ యొక్క వీడియోని కంప్లీట్‌గా చూడండి. మీకు ఇప్పుడు డిస్ప్లే మీద ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి కనబడతాయి. ఇవన్నీ ఒక దగ్గర రాసుకోండి. మీరు ఒక్కసారి జాగ్రత్తగా రాసుకోవడము, లేదంటే మీ నోట్స్‌లో టిక్స్ పెట్టుకోవడము, లేదంటే స్క్రీన్ షాట్స్ తీసుకోవడము చేయండి. ఓకేనా? దీనికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. వీటి యొక్క సొల్యూషన్స్ కావాలన్నా సరే నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఓకే. అయితే డిస్ప్లే మీద జాగ్రత్తగా చూడండి. ఓకే. అయితే డిస్ప్లే మీద మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి చాప్టర్ వైస్‌గా కనబడుతున్నాయి కదా! ఇవి ఇవి ఒక్కటే మీరు ప్రిపేర్ అయితే చాలు. మీకు పబ్లిక్‌లోని మంచి క్వెషన్స్ వస్తాయి. 7 మార్క్స్ తప్పకుండా మీరు 7కి 5 అటెంప్ట్ ఈజీగా చేసేస్తారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను ఏం చెప్తున్నాననేది జాగ్రత్తగా వినండి. మీకు డిస్ప్లే మీద చాప్టర్ వైస్‌గా 2A 7 మార్క్స్ అనేవి మీరు ఒకసారి డిస్ప్లే మీద చూస్తే మీకు కనబడతాయి. డిమోవియస్‌లోని 4 క్వెషన్స్ మాత్రమే చేస్తే సరిపోద్ది. ముందు ఈ 4 క్వెషన్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఈసారి పబ్లిక్‌కి తప్పనిసరిగా ఈ 4లో నుండి ఒకటి వస్తది. అండ్ నెక్స్ట్ సెకండ్ చాప్టర్‌కి వస్తే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్‌లోని మీకు చూడండి 2 2 ఇంటూ ఎక్స్ పవర్ 5, 6 ఇంటూ ఎక్స్ పవర్ 6 క్వెషన్ ఉంది కదా! మాక్సిమం అవే వస్తాయి. ఒకవేళ అవి మిస్ అయితే మీకు ఏపీజీపీ అనేది వస్తది. అర్థమవుతుందా? కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ 2x6, 6x6 ఉంది కదా! అవి చెయ్యండి తప్పనిసరిగా. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా మీకు అవి వచ్చాయనుకుంటే మిగతా సమ్ములు కూడా మీరు చెయ్యండి. మీకు ఈజీగా వీటి నుండే పబ్లిక్‌కి ఒక క్వెషన్ అనేది వచ్చేస్తది. కమింగ్ టు ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ మీరు చూసినట్టయితే మీరు జాగ్రత్తగా చూడండి. మనకి 3 థీరమ్‌లనేవి ఉన్నాయి. బేస్ థీరము, ఎడిషనల్ థీరము, కండిషనల్ ప్రాబబిలిటీ లేదంటే మల్టిప్లికేషన్ థీరమ్. దీంట్లోని బేస్ థీరమే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంపార్టెంట్ ఎడిషనల్ థీరము. ఈ థీరమ్స్ అనేవి ఒక మోడలు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బాక్స్ టైప్ క్వెషన్స్. ఇప్పుడు మీరు చూడండి జాగ్రత్తగా, 16థ్ క్వెషను, అదేవిధంగా 17థ్ క్వెషను. ఇవి బాక్స్ టైప్ క్వెషన్స్. ఇవి చాలా అంటే చాలా ఈజీ. బేస్ థీరమ్ అనే ఒక ఫార్ములా మీదే ఇదంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఇటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ మీకు వీటి యొక్క సొల్యూషన్స్ కావాలన్నా సరే నాకు ఒక్కసారి
కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా వీటికి సంబంధించిన సొల్యూషన్స్ చేస్తాను. మీకు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా ఈజీగా చేయాలి అనేది నేను అప్లోడ్ అనేది చేస్తాను. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నేను మీ నుండి ఏదైనా ఆశిస్తున్నాను అంటే కేవలం మీరిచ్చే ఒక లైక్ మరియు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్, ఒకవేళ థీరమ్స్, బాక్స్ సమ్ము మిస్ అయితే ఇప్పుడు మీకు డిస్ప్లే మీద కనబడుతున్నాయి కదా, అవి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాకపోతే ఈ ఛాన్స్ అనేది చాలా తక్కువ. బట్ బిఫోర్ మీరు ఈజీగా ముందు ఆ బాక్స్ సమ్ములు అదేవిధంగా థీరమ్స్ అనేవి నేర్చుకుంటే సరిపోతుంది. మీకు ఆ థీరమ్స్ కావాలన్నా మన ఛానల్లో ఉన్నది. మీరు ఒక్కసారి ప్రిపేర్ అయ్యి మీకు ఈజీగా ఉంది అని అనుకుంటే అది ఫాలో అవ్వండి. అండ్ మళ్ళీ ఇంకా అర్థం కాలేదని అంటే నాకు ఒకసారి చెప్తే నేను దానికి సంబంధించి వీడియో అనేది తప్పకుండా మీకు చేస్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్, మీరు జాగ్రత్తగా చూడవలసిన చాప్టర్ ఏదైనా ఉంది అని అంటే బైనోమియల్ థియరం. ఎందుకు అంటే ఈ బైనోమియల్ థియరంలోని మీకు 7 మార్క్స్ అనేవి వస్తుంది. ఒకటి థియరీ పార్ట్లో అంటే థియరమ్స్ లాగా ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ సిరీస్ సమ్ములు. అది దీంట్లో కూడా 2 రకాలు ఉంటుంది. కంప్లీట్, ఇన్కంప్లీట్ సిరీస్ సమ్ములు. చూడండి, ఫస్ట్ 5 క్వశ్చన్స్ అనేది థీరమ్స్ లాగా ఉంటాయమ్మా. ఇవి చేస్తే దీంట్లో నుండి ఒక 7 వస్తుంది. అంతేకాదు దాని నెక్స్ట్ నుండి చూడండి సిరీస్ సమ్ములు ఉన్నాయి కదా, ఇవి చేస్తే వీటి నుండి ఒక 7 అనేది వస్తుంది. టోటల్గా మీకు పబ్లిక్కి ఈ యొక్క చాప్టర్ నుండి 7 మార్క్స్ అనేవి వస్తాయి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరైతే ఈజీగా నో డౌట్ 100% మీకు వీటి నుండే పబ్లిక్కి 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ నా నెక్స్ట్ వీడియోలో 4 మార్క్స్ కూడా అప్లోడ్ చేస్తాను, అన్ని సబ్జెక్టులు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అండ్ నెక్స్ట్, ఇప్పుడు మీరు 2B ఓకే, 2A చూశారు కదా, ఇప్పుడు 2B చూద్దాం. 7 మార్క్స్ ఏ చాప్టర్, అంతేకాదు ఎన్ని క్వశ్చన్స్ చేయాలి, ఏ చాప్టర్ ఈజీగా ఉంటుంది ఏంటనేది క్లియర్గా చెప్తాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఓకేనా? అయితే 2Bలోని ఫస్ట్ సర్కిల్స్. ఈ సర్కిల్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు అసలు 2B అనేది చాలా కష్టం 2Aతో కంపేర్ చేస్తే. కాకపోతే ఈ సర్కిల్స్ చేస్తే చాలా ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఎలాగా? సర్కిల్స్ అనేది 22 మార్క్స్ అనేది వస్తుంది. మనకి బ్లూ ప్రింట్ వెయిటేజ్ అంటారు కదా, ఈ యొక్క సర్కిల్స్లోనే మనకి 7 మార్క్స్ అనేవి వస్తాయి. ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఏ క్వశ్చన్స్ ఉన్నాయో ఈ 7 క్వశ్చన్స్ చేసేయండి, మీకు ఈజీగా మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. అర్థమవుతుందా? మీరైతే ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ 7 మార్క్స్ చాప్టర్ ఏదైనా ఉంది అంటే అది పారాబోలా. పారాబోలా కూడా చాలా ఈజీ. అంటే ఈ 2B అనేది 7 మార్క్స్ 4 మార్క్స్ ఈజీగా ఉంటే 2 మార్క్స్ కొంచెం హార్డ్గా ప్రాక్టీస్ చేయాలి అంతే. ఈ పారాబోలా జాగ్రత్తగా ఇక్కడ ఇచ్చే క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే చాలు. టోటల్గా ఒక 4-5 క్వశ్చన్స్ ఉంటాయి, అవి ప్రిపేర్ అయితే చాలు. మనకి ఈ పారాబోలా నుండి ఒక 7 అనేది వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ఇంటిగ్రేషన్. ఈ ఇంటిగ్రేషన్ నుండి కూడా మనకి 2 7s అనేవి వస్తాయి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఏమున్నాయో అవి జాగ్రత్తగా ఇక్కడ ఉన్నవి మాత్రమే ప్రాక్టీస్ చేయండి. మీకు మీరు చాలా ఈజీగా ప్రిపేర్ అవుతారు. మంచి మార్క్స్ అనేవి పబ్లిక్కి వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఈ చాప్టర్ నుండి మనకి పబ్లిక్కి 15 మార్క్స్ వస్తుంది, దీంట్లో ఒక 7 వస్తుంది.